హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మీ అందరికీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో నిన్నటి క్వశ్చన్తో ప్రారంభిద్దాం ఈరోజు సెషన్ని. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వేరియస్ స్కీమ్స్ టు ప్రమోట్ మెన్స్ట్రల్ హైజీన్. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబవ్. సో ఆల్ ఆఫ్ ద అబవ్ ఈజ్ ద ఆన్సర్. అఫ్ కోర్స్ ఉగాది రోజు కూడా వదలవని అనుకోవచ్చు, మీరు వదలను, సాధ్యమైనంత వరకు క్లాసెస్ రెగ్యులర్గా చేయాలని అనుకుంటాం కాబట్టి చేద్దాం. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఇంగ్లీష్, తెలుగు, మీకు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా చిత్రంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మూడవ బిడ్డని కంటే 25,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. సో దీని మీద కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అపోజిషన్ పార్టీ అయితే అఫ్కోర్స్ నెగిటివ్గానే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఏది నిజం అంటే, నిజంగా ముగ్గురు బిడ్డల్ని కనాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఉందా? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జనాభా తాలూకా పరిస్థితి ఏంటి? ఓవరాల్గా భారతదేశాన్ని తీసుకుంటే జనాభా పెరుగుతోంది తగ్గట్లా. కానీ మరి చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా కొత్తగా ఏం కాదు, 3 సార్లు గతంలో ఆయన 4 సార్లు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తే 3 సార్లు. సో 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మరి ఈ రకమైనటువంటి ఒక కమెంట్ని ఇవ్వడం, దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారి పాపులేషన్ స్టాట్స్ పాలసీ అనే ఒక దాన్ని తీసుకొస్తుంది. సో పాపులేషన్ని గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ దృష్టిలో చూసినటువంటి మనం ఇప్పుడు పాపులేషన్ ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూపంలో చూడాలని అనుకుంటున్నారు. సో ఈ యొక్క స్ట్రాటజీ షిఫ్ట్కి వచ్చినటువంటి కారణాలు ఏంటి? అసలు ఈ మూడవ బిడ్డని కనాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇది మనం ఈరోజు సెషన్లో చూద్దాం. సో ఎవరో ఒక కమెంట్ కూడా పెట్టారు, దాని అనుసరించే నేను ఈ క్లాసెస్ చేస్తున్నాను, ఈ క్లాస్ని. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్ళకి కేవలం 25,000 రూపాయలు ఇవ్వడమే కాదు, వారికి 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య, దాంతోపాటుగా వాళ్ళకి నెలకి 1,000 రూపాయలతో ఒక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ని కూడా ప్రకటించారు. సో ఇది బేసికల్గా కొన్ని క్రిటిసిజమ్స్కి దారి చేసింది. సో దాంతోపాటుగా ఈ పాలసీ అసలు ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి మేము దీన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అసలు దీని తాలూకా కోర్ క్రక్స్ ప్రిన్సిపల్ ఏంటి? సాధారణంగానే మనకి టోటల్ ఫర్టిలిటీ రీప్లేస్మెంట్ రేట్ అని ఒకటి ఉంటుంది. అంటే చనిపోయే వారి సంఖ్య, పుట్టేవారి సంఖ్య సమానంగా ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే జనాభా మెయింటైన్ అవుతుంది. కానీ భారతదేశంలో ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనకి దేశంలో ఒక వ్యత్యాసం కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలోనేమో జనాభా పెరుగుతోంది, దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతోంది. ఉదాహరణకి బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ సగటున ఒక కపుల్ 3 పైగా పిల్లల్ని కంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే టోటల్ రీప్లేస్మెంట్ రేటు 1.5%గా మాత్రమే ఉంది. తెలంగాణ 1.7% ఉంది. కేరళ 1.7% ఉంది. టోటల్గా ఉండాల్సింది రీప్లేస్మెంట్ రేట్ 2.1%. అంటే 2.1% అంటే ఏంటి? ఒక కపుల్ భార్యాభర్త సగటున 2.1 పిల్లల్ని కనుక కంటే, అంటే 100 మంది కపుల్స్ తీసుకుంటే 21 మంది పిల్లలు కనాలి. అప్పుడు పాపులేషన్ అనేటటువంటిది అలా ఉంటుంది, తగ్గదు పెరగదు. కానీ మన దేశంలో దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ రీప్లేస్మెంట్ లెవెల్ తగ్గుతోంది. అంటే దాని అర్థం ఏంటి? రానున్నటువంటి రోజుల్లో ఒక 40-50 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు వేసుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క జనాభాలు తగ్గుతాయి. దీనివల్ల అనేక రకాలైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. రాజకీయ కోణంలో చూస్తే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ, ఎంపీ సీట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎంపీ సీట్లను ఎప్పుడూ మనం డీలిమిటేషన్లో భాగంగా జనాభా ప్రాతిపదికనే మనం ఎంపీ సీట్లను తీసుకొస్తాం. కానీ అది 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే తీస్తున్నారు. కానీ కొత్తగా తీసుకునేటటువంటి జనాభా లెక్కల ప్రాతిపదికను ఎప్పటికైనా మారుస్తారు. దీనివల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అనేటటువంటిది పార్లమెంట్లో తగ్గే అవకాశం ఉంది. సో ఇది కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తే. అలా కాకుండా మనము బిజినెస్ కోణంలో కూడా ఆలోచిస్తే లేబర్ అంటే ఎక్కువగా పనిచేసేటటువంటి వ్యక్తులు తగ్గుతారు, వయోవృద్ధులు పెరుగుతారు. దీని కారణంగా మనకేమవుతుంది? వయోవృద్ధులపైన మనం పెట్టేటటువంటి ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. రాష్ట్ర ఖజానా మీద దీని యొక్క ప్రతికూల ప్రభావం అనేటటువంటిది ఉంటుంది.
సో వీటిని కన్సిడర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేటు 1.5% ఉన్నదాన్ని ఐడియల్గా 2.1% ఉండాలి. కాబట్టి ఇది ఆర్థిక స్థిరత్వానికి రాబోయేటటువంటి రోజుల్లో వర్క్ ఫోర్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మూడవ బిడ్డని కనాలి అని ప్రపోజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. నేను ఈ పాలసీని అపోజ్ చేయట్లేదు, పాజిటివ్గానే లేను. ఎందుకంటే దీని మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఒక వ్యక్తి చెప్తే అప్రూవ్ చేసేటటువంటి పాలసీ కాదు. చైనా కూడా 1 చైల్డ్ పాలసీ పెట్టినప్పుడు అందరూ అబ్బా అన్నారు, ఇప్పుడు అయ్యయ్యో అంటున్నారు. సో కాబట్టి ఇవి రకరకాలుగా మారుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక్కసారి కనుక మనము ఈ టాపిక్లో కనుక వెళ్తే భారతదేశంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ రేట్ యొక్క మార్పులు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో 1947కి భారతదేశం యొక్క జనాభా 35 కోట్లు. కానీ ఈరోజు 2026వ సంవత్సరానికి ఇది 140 కోట్ల పైచీలకు వెళ్ళింది. అంటే కేవలం 78 సంవత్సరాలలో భారతదేశం తన యొక్క జనాభాని 100 కోట్లకు పైగా పెంచుకుంది. భారతదేశం విస్తీర్ణంలో కనుక మనం చూసుకుంటే 7వ అతిపెద్ద దేశం. మన ముందు ఇంకా 6 దేశాలు విస్తీర్ణంలో పెద్దవిగా ఉన్నాయి. మనకన్నా ముందు ఒక స్థానంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్న దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా మొత్తం జనాభా 2,10,00,000. మొత్తం జనాభా 2,10,00,000. గట్టిగా మాట్లాడితే 2011 లెక్కల ప్రకారం 1,96,00,000. 2,10,00,000 వేసుకుందాం. మొత్తం ఆస్ట్రేలియా జనాభా భారతదేశం ఒక సంవత్సరానికి పుట్టించేటటువంటి బిడ్డలతో సమానం. అంటే ప్రతి సంవత్సరం భారతదేశం ఒక ఆస్ట్రేలియాకి జన్మనిస్తుంది. సో ఇంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. మరి ఇంత గణనీయంగా జనాభా పెరిగిపోవడానికి మనకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఈ దేశము మొత్తం భూమి మీద మనం చూసుకుంటే భూమి మీద ఉన్నటువంటి ల్యాండ్లో భారతదేశానికి ఉన్నటువంటి ల్యాండ్ 2.4% మాత్రమే. కానీ జనాభా మాత్రం 18 నుంచి 20% జనాభాని కలిగి ఉన్నాం. సో ఇది భారతదేశంలో పేదరికానికి ఒక అతిపెద్ద కారణంగా చెప్తారు. అయితే ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు అసలు ఎలా పెరిగింది అనేది కనుక మనం ఒకసారి విశ్లేషిస్తే 1950-70ల మధ్య మనకి వ్యవసాయం చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి ఈ వ్యవసాయ క్షేత్రాలను కాపాడుకోవడానికి భారతదేశంలో కుటుంబానికి 6 చొప్పున సగటున కన్నాయి. దీని కారణంగా 1960 వచ్చేటటువంటి నాటికి భారతదేశ జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో తర్వాత కూడా జనాభా అనేటటువంటిది 1970ల నుంచి బాగా పెరగడం వల్ల టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గినప్పటికీ, ఎందుకంటే మనం ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ పద్ధతులు విధానాలను తీసుకొచ్చాం. సామాజికంగా ఆర్థికంగా దేశం కొంతలో కొంత డెవలప్ అవ్వడం అనేటటువంటి స్టార్ట్ అయింది. సో ఎక్కువ మంది పిల్లల్ని కనేటటువంటి అవసరము అవకాశము రెండూ తగ్గాయి. దీని కారణంగా 1970ల తర్వాత పిల్లల్ని 6 అవి కాకుండా 2, 3 కనడం ప్రారంభించారు. తర్వాత మనం కొన్ని నినాదాలను కూడా తీసుకొచ్చాం, 2 వద్దు 1 ముద్దు అని. సో కాబట్టి 2000వ సంవత్సరానికి దాదాపుగా ఒక కపుల్ అంటే భార్యాభర్తలు 3.5 చిల్డ్రన్ని అంటే 3.5 బిడ్డల్ని 3.5% అని అంటాం కనేటట్టుగా టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గింది. కానీ ఎప్పుడైతే 21వ శతాబ్దం ప్రారంభమైందో, కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టామో, ప్రజలు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కెరీర్ పైన ఎక్కువగా దృష్టి పెట్టి, చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టి, ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి వ్యక్తులు జనాభాని తక్కువగా కనేటటువంటి పిల్లల్ని తక్కువగా కనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు. సో దీని కారణంగా మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ప్రకారం భారతదేశంలో టోటల్ ఫర్టిలిటీ రేటు 2.0కి వచ్చింది. అసలు రీప్లేస్మెంట్ రేట్ ఎంత ఉండాలి? 2.1 ఉండాలి. అంటే మొత్తంగా జనాభా యథాతథంగా ఉండాలంటే ప్రతి కపుల్కి 2.1% బిడ్డలు పుట్టాలి. కానీ అట్లాంటిది 2.0కి తగ్గింది. అయితే ఇది అన్ని రాష్ట్రాల్లోని ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కానీ ప్రస్తుతానికి అది 2023-25కి 1.9కి వచ్చేసింది. ఈవెన్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో 1.7 అయితే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మరీ దారుణం 1.5. సో ముఖ్యంగా సదరన్ స్టేట్స్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇది చాలా ఘోరంగా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ కూడా రీప్లేస్మెంట్ లెవెల్ కన్నా ఎక్కువగానే ఉన్నారు. బీహార్లో అయితే 3.6% వరకు ఉంది. ఇంకా అంటే ఎక్కువగా పిల్లల్ని కనేటటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహారే. ఉత్తరప్రదేశ్లో మరీ దారుణం. పాకిస్తాన్లో కన్నా కూడా ఎక్కువ జనాభా ఉంది ఉత్తరప్రదేశ్లో, 22 కోట్లు ఉత్తరప్రదేశ్ జనాభా. సో ఫ్యూచర్ ఏంటంటే డెఫినెట్గా భారతదేశం 2060-80 వచ్చేటటువంటి నాటికి దాదాపు 200 కోట్ల వరకు జనాభా వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. లీస్ట్ అయితే 140 కోట్లు. అయితే ఆ తర్వాత నుంచి భారతదేశ జనాభా తగ్గుతూ వస్తుంది అని చెప్తారు. కానీ వయోవృద్ధుల జనాభా పెరిగిపోయి అప్పుడు
కనుక తగ్గడం ప్రారంభమైతే అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సో దీనికి సంబంధించి అసలు లో ఫర్టిలిటీ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవారికి ఎక్కువగా ఎడ్యుకేషన్ అంటే విద్య అనేటటువంటి దాని మీద అవకాశాలు పెరగడము, అవేర్నెస్ పెరగడము. ముఖ్యంగా 12 సంవత్సరాల కన్నా అధికంగా ఎవరైతే స్కూల్కి వెళ్ళారో వాళ్ళకి టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.8 ఉంటుంది. అంటే కేవలం 2 బిడ్డలే మాకు చాలు అనేటటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అదే అన్ఎడ్యుకేటెడ్ విమెన్ అయితే 3 వరకు కనేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు అంటే అఫ్కోర్స్ చదువుకున్నటువంటి అమ్మాయిలు ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు, వాళ్ళకి ఒక జీవితము కెరీర్ కావాలని అనుకుంటారు. కాబట్టి ఆబ్వియస్గా పెళ్ళిళ్ళు కొంచెం లేట్గా జరుగుతాయి. లేట్ అంటే నా ఉద్దేశంలో 28 30 వచ్చేటటువంటి సమయాన్ని చేసుకుంటారు. దాని కారణంగా బిడ్డల్ని కనేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే అర్బన్ రూరల్ గ్యాప్, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.6 ఉంటే అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 2.1% ఉంటుంది. ఎందుకు? పట్టణ ప్రాంతాల్లో బ్రతకడానికి చాలా ఎక్కువ డబ్బు కావాలి, గ్రామీణ ప్రాంతాల్లో అది అవసరం లేదు. సో ఆబ్వియస్గా పిల్లల్ని పెంచడం అనేటటువంటిది కూడా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చు అయితే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, కెరీర్కి ఎక్కువగా అవకాశం ఇవ్వడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అలాగే ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ కూడా మీరు చూస్తే కనుక ఫినాన్షియల్ స్ట్రెస్, ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు, జాబ్ ఇన్సెక్యూరిటీ, ఉద్యోగానికి సంబంధించి కొంత అభద్రతా భావము, హౌసింగ్ ఇష్యూస్, అలాగే చైల్డ్ కేర్ కూడా. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో భర్త భార్య ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తారు, మరి ఆ పిల్లోనో పాపనో ఎవరు చూస్తారు? ఇది పెద్ద సమస్య. దీని కారణంగా ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి నిరాకరిస్తున్నారు. సో అలాగనే కాంట్రసెప్టివ్ యూజ్, ఎక్కువగా కాంట్రసెప్టివ్ ప్రివలెన్స్ అనేటటువంటిది వచ్చేసింది భారతదేశంలో. గతంలో అయితే మనకి 1950 ఆ ప్రాంతంలో ఈ కాంట్రసెప్టివ్స్ లేనటువంటి కారణంగా కూడా అకారణంగా ఎక్కువ మంది పిల్లల్ని కనినటువంటి అవకాశాలు కూడా అప్పట్లో ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు అది కొంతవరకు తగ్గింది. అలాగే సన్ ప్రిఫరెన్స్, ఇప్పుడు కూడా ఖచ్చితంగా మగపిల్లల్ని కనాలి అనేటటువంటి ఒక ఆలోచన ప్యాట్రియార్కియల్ మైండ్ సెట్ అనేటువంటి భారతదేశంలో ఎక్కువగా ఉండేది. సో దీన్నే మనకి ఎకనామిక్ సర్వేలో కూడా గత 2 సంవత్సరాల క్రితం ఎకనామిక్ సర్వేలో మెటా సన్ ప్రిఫరెన్స్ అని ఒక కాన్సెప్ట్ని రాసింది భారత ప్రభుత్వం. అయితే ఇప్పుడు అది తగ్గింది. ఎందుకంటే బెటర్ ఎడ్యుకేషన్ రావడము, సోషల్ యాటిట్యూడ్స్లో మార్పు రావడము, అలాగే గర్ల్స్ని కూడా ఇప్పుడు ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్గా చూస్తున్నారు. సో ఈ కారణంగా అబ్బాయిని కనాలి అనేటటువంటి ఆలోచన ఏమీ లేదు. అలాగే సామాజికంగా కనుక మీరు చూస్తే ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు కుటుంబాలు కూడా తక్కువ మంది పిల్లల్ని కనాలని అనుకుంటున్నారు. ఎందుకంటే తక్కువ మందినే కానీ వాళ్ళకి కాస్త నాణ్యతతో కూడినటువంటి జీవితం ఇవ్వాలి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ కూడా తగ్గింది. అంటే ఎక్కువ మంది గతంలో మనకి వైద్య సదుపాయాలు లేక ఎక్కువ మంది చనిపోయేవారు గర్భం వచ్చిన తర్వాత పుట్టేటటువంటి సమయంలో. కానీ ఇప్పుడు అవి చాలా వరకు తగ్గాయి ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ కారణంగా. సో ఈ కారణాల వల్ల మనకి ఫర్టిలిటీ రేట్ అనేటటువంటిది కాస్త తగ్గుతోంది. అయితే దీనికి ఇంప్లికేషన్స్ ఏమున్నాయి మనం కనుక చూస్తే, ఒకటి ఫర్టిలిటీ రేట్ అనేటటువంటిది తగ్గడం కారణంగా లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ రిలేటివ్ టు డిపెండెన్స్ బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ టు హయ్యర్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి, ఇంప్లికేషన్స్ ఆఫ్ లో ఫర్టిలిటీ రేట్ అంటే తక్కువ మంది పిల్లల్ని కంటే దీనివల్ల వచ్చే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అది చూద్దాం. పాజిటివ్స్లో డెమోగ్రఫిక్ డివిడెండ్, లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేటటువంటిది ఉంటుంది కొన్ని రోజులు. కానీ రిలేటివ్ టు డిపెండెన్స్, ప్రస్తుతానికి పని చేసేవాళ్ళు మన ఇళ్లలో ఉన్నటువంటి వయోవృద్ధులు, వాళ్ళని డిపెండ్స్ అని అంటాం. దీని కారణంగా ఇనీషియల్ డేస్లో మనకి జీడిపి పెరుగుతుంది, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుంటుంది, పెట్టుబడులు ఎడ్యుకేషన్ మీద హ్యూమన్ క్యాపిటల్ మీద పెడతారు. ఇది పాజిటివ్. నెగిటివ్ ఏంటి? బాగా 2050 వచ్చేసేటటువంటి సమయానికి భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో 20% మంది వయోవృద్ధులు ఉంటారు. మరి వీళ్ళ పాలన ఎవరు చూస్తారు? కుటుంబాలు చూసుకునే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు. సో ప్రభుత్వాలే ఎక్కువగా పెన్షన్లు ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడుతుంది. 2 రీసోర్సెస్, తక్కువ పాపులేషన్ ఉంటే ఆబ్వియస్గా భూమి, నీరు, ఫుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద తక్కువ ఒత్తిడి ఉంటుంది. అయితే ఇది పాజిటివ్. నెగిటివ్ ఏంటి? వర్క్ ఫోర్స్ తగ్గిపోతారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో పని చేసే వ్యక్తులు లేరు, ఉత్తర భారతదేశం నుంచి మైగ్రేట్ అయి చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జపాన్లో ఉంది, ఇది రష్యాలో ఉంది, జర్మనీలో ఉంది, ఇతర దేశాల్లో కూడా ఉంది. సో ఇలాంటి కొన్ని సమస్యలు వస్తాయి. దీనివల్ల జీడిపి స్లోడౌన్ అవుతుంది, ఇన్నోవేషన్ అనేటటువంటిది కూడా తగ్గుతుంది. అయితే సోషల్ ఈక్విటీ, సామాజిక సమానత్వం అనేటటువంటిది పెరుగుతుంది, పాజిటివ్. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, పబ్లిక్ సర్వీసెస్ వీటన్నిటిలోని కూడా తక్కువ జనాభా ఉంటుంది కాబట్టి వీటిని బెటర్గా వాడుకోగలుగుతారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెరుగుతాయి.
అయితే దీని నెగిటివ్ ఏముంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే విండో పోతుంది. మిగతా దేశాలు నైజీరియా, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు డెమోగ్రఫిక్ డివిడెండ్ వస్తుంది. దాని కారణంగా మన దేశంలో ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కనుక లేకపోతే ఈ జనాభాని కూడా మనం మేనేజ్ చేయలేం. అట్ ద సేమ్ టైం వయోవృద్ధులు అసలు మేనేజ్ చేయలేం. అలాగనే మనం చూస్తే ఆపర్చునిటీ ఫర్ సిల్వర్ ఎకనామీ. సిల్వర్ ఎకనామీ అంటే చాలామందికి తెలియదేమో అని చెప్తున్నాను. సిల్వర్ ఎకనామీ అంటే వయోవృద్ధులు పెరిగిపోయారు అనుకోండి, ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగారు అనుకోండి, దీని మీద మనకి చాలా బిజినెస్లు వస్తాయి. ఏంటి, వయోవృద్ధులకి సంబంధించి కేర్ బిజినెస్ ఒకటి, లేదా సీనియర్ సిటిజన్స్కి ట్రావెల్ ఒకటి, అలాగే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి హెల్త్ కేర్ ఒకటి. ఇవన్నీ సిల్వర్ ఎకనామీ అంటారు. అంటే వయోవృద్ధులకి సంబంధించిన ఎకనామీ ఇది పెరుగుతుంది. అయితే గెటింగ్ ఓల్డ్ బిఫోర్ గెటింగ్ రిచ్. కానీ భారతదేశము బాగా సంపన్న దేశం అవ్వాలంటే ఇంకొక 100 ఏళ్ళు పడుతుంది. ఈలోపు భారతదేశం ఇప్పుడు యంగ్ కంట్రీ అని చెప్పుకునే భారతదేశం ఓల్డ్ కంట్రీ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇది మనకున్న నెగిటివ్. ఇంకా లాస్ట్ది హెల్త్ కేర్ అండ్ రిప్రొడక్టివ్ అవుట్కమ్స్, ఫర్టిలిటీ రేట్స్, ఉమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ ఇండికేటర్స్, ఫ్యామిలీ ప్లానింగ్, వీటన్నిటి కారణంగా హెల్త్ రిస్క్స్ అనేటటువంటివి తగ్గుతాయి, ఇంప్రూవ్ హెల్త్ కేర్ అనేటటువంటిది పెరుగుతుంది. కానీ నెగిటివ్ ఏంటి, శాండ్విచ్ జనరేషన్ బర్డెన్. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇప్పుడు 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి డబుల్ బర్డెన్ ఉంటుంది. ఏంటి, మనం పిల్లల్ని పెంచాలి, వయోవృద్ధులు పెరిగిపోతారు కాబట్టి వాళ్ళ ఆలనా పాలన మనం చూడాలి. కాబట్టి ఈ జనరేషన్ ఎక్కువగా ఏజింగ్ పేరెంట్స్, పిల్లల్ని పెంచడం, ఈ రెండిట్ల మధ్య ఇరుక్కుపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇవన్నీ కూడా మనకున్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. వీటిని ఆలోచించే భారతదేశంలో కొత్త విధానాలను తీసుకురావాలి తప్ప త్వరగా పిల్లల్ని కానండి అని అంటే కాదు. రెండింటిని మనం ఆలోచించి బేరీజ్ వేసి తీసుకోవాలి. అయితే ఎలా మనము సుస్థిర ఈ యొక్క జనాభా వృద్ధిని తీసుకురాగలం? ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్. ఎంత వీలైతే అంత త్వరగా భారతదేశంలో ఉన్న పిల్లలందరికీ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న అందరికీ అద్భుతమైనటువంటి నైపుణ్యాభివృద్ధిని మనం సేకరించగలిగితే, వాళ్ళకి ఇవ్వగలిగితే భారతదేశం వేగంగా జీడిపిని సాధిస్తుంది. దానివల్ల ఈ ఏజింగ్ పాపులేషన్ పెరిగినా మనకి పెద్ద సమస్య ఉండదు. ప్రో ఫ్యామిలీ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్. అలాగనే గ్రామీణ ప్రాంతాలు ఓకే, కానీ పట్టణ ప్రాంతాల్లో పిల్లల్ని పెంచుతున్నప్పుడు అయ్యేటటువంటి ఖర్చులు తగ్గించగలగాలి. ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒక డే కేర్ సెంటర్లో జాయిన్ చేస్తేనే 10,000 తీసుకుంటున్నారు. ఇవి తగ్గించగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్ని కంటారు. ఇది రెండవది. 3, సిల్వర్ ఎకనామీకి మనం రెడీగా ఉండాలి. అలాగనే ఇంటర్నల్ మైగ్రేషన్. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జనాభా లేదు. ఉత్తర భారతదేశం నుంచి తీసుకొని వచ్చి జనాలను సమస్యలు లేకుండా, సామాజికంగా వాళ్ళు దెబ్బలాడుకోకుండా వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే ఈ యొక్క ప్రాబ్లమ్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ రకంగా మనం సస్టైనబుల్ పాపులేషన్ గ్రోత్ని తీసుకురావచ్చు. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే 2024 యూపీఎస్సీలో ఇచ్చినటువంటి ప్రశ్న, దీన్ని 200 పదాల్లో రాయండి. సో మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ రేపటి సెషన్లో యాజ్ ఇట్ ఈజ్గా కొత్త సంవత్సరం 2వ రోజు మరో క్లాస్ని చూద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.